సార్ మీ 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 లైఫ్లో సినిమాతో పాటు రాజకీయం కూడా ఉంది. దాదాపు ఒక 15 ఏళ్ళు బీజేపీకి 31 years. అంటే బీజేపీకి స్పెషల్గా చెప్తున్నాను. బీజేపీకి 31 years. 31 years. ఐఎమ్ ద ఫస్ట్ హీరో, సౌత్ ఇండియన్ తెలుగు ఫిలిం హీరో. నార్త్లో శత్రుఘ్న సిన్హా. 17 years సినిమాలు చేయలేదు. డే అండ్ నైట్ రోడ్ల మీద తిరిగాను, అన్ని పల్లెటూర్లు తిరిగాను. ఓన్లీ పార్టీ కోసం పనిచేశాను. గత 7-8 ఏళ్ళుగా కొద్ది సైలెంట్గా ఉన్నాను తప్ప పార్టీ కోసం. ఎందుకు సార్ అంటే అన్నగారు పిలిచినప్పుడు మాత్రం మిమ్మల్ని పిలిచారు? ఇది వాస్తవం. నన్ను చాలా మంది ఎన్టీ రామారావు ఫ్యామిలీ అనుకుంటారు. అప్పుడు నన్ను ఆయన ఇచ్చిన బిరుదులు, నన్ను మెచ్చుకున్న విధానం, ఆయన ఆఖరి సినిమా అవటం, నీ దురదృష్టం బ్రదర్, నా నిష్క్రమణ నీ ప్రవేశం ఒకసారి జరిగింది అన్నాడు. అది చాలా వైరల్ అయింది. అప్పుడు ఎన్టీ రామారావు ఫ్యామిలీ అనుకున్నారు నన్ను. ఆయన అప్పటికే నన్ను తెలుగుదేశంలో ఇన్వైట్ చేశాడు. నాకు మేడ్చల్ సీట్ కూడా ఇచ్చాడు. సికింద్రాబాద్ మాది మేడ్చల్, మాది కొంపల్లి, అలవాల్ మాది. అప్పటికి నేను ఎన్టీ రామారావుని చూసి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. 4 సినిమాలు నేను హీరోగా, మరో మలుపు, ఈ చరిత్ర సరే, ఇది కాదు 3 హీరోగా చేశాను. 4వ 5వ నా దేశం లేదన్నగారు ఇప్పుడే రాజకీయాలు అవుతున్నారు. నేను 100 సినిమాలు అయిన తర్వాత వస్తా, అప్పటికీ మీరు ఉంటారు, ఎక్కడికి వెళ్ళరా అన్నాను. ఆ రకంగా వెళ్ళలేదు. కానీ లేదా వెళ్ళుంటే ఇంకో రకంగా ఉండేది. నాకు ఎప్పటికీ నాకు స్టేట్ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. మరి ఎలా సార్ ఇన్నేళ్ళు బీజేపీతో కలిసి ఎలా వర్క్ చేశారంటే ఎక్కడ అనిపించలేదా? ఇన్నేళ్ళు 33 దశాబ్దాలు దాదాపు మీరు బీజేపీతో కలిసి ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది ఆ బీజేపీ ఎంతవరకు ఇండియాకి బీజేపీ చాలా అవసరం. నేను చెప్తే వేరే రకంగా అనుకుంటారు. ప్రతి పాయింట్ ఎక్కడ డెవలప్ అయింది, దేశంలో జరిగిన అన్యాయం ఏంటి, మోడీ వచ్చి ఎలా రెక్టిఫై చేశాడు, ఎకనామికల్గా, ఆర్థికంగా, వ్యాపారం పరంగా, ఎక్స్పోర్ట్ పరంగా, ఇంపోర్ట్ పరంగా, బౌండరీ కాపాడటం పరంగా, తర్వాత మిలిటరీ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, అసలు దేశాన్ని ఎక్కడ తీసుకెళ్ళేది దిస్ ఇస్ నాట్ ద టైం. సార్ మీ లైఫ్లో సినిమాతో పాటు రాజకీయం కూడా ఉంది. దాదాపు ఒక 15 ఏళ్ళు బీజేపీకి 31 years. అంటే బీజేపీకి స్పెషల్గా చెప్తున్నాను. బీజేపీకి 31 years. 31 years. ఐఎమ్ ద ఫస్ట్ హీరో, సౌత్ ఇండియన్ తెలుగు ఫిలిం హీరో. నార్త్లో శత్రుఘ్న సిన్హా. 17 years సినిమాలు చేయలేదు. డే అండ్ నైట్ రోడ్ల మీద తిరిగాను, అన్ని పల్లెటూర్లు తిరిగాను. ఓన్లీ పార్టీ కోసం పనిచేశాను. గత 7-8 ఏళ్ళుగా కొద్ది సైలెంట్గా ఉన్నాను తప్ప పార్టీ కోసం. ఎందుకు సార్ అంటే అన్నగారు పిలిచినప్పుడు మాత్రం మిమ్మల్ని పిలిచారు? ఇది వాస్తవం. నన్ను చాలా మంది ఎన్టీ రామారావు ఫ్యామిలీ అనుకుంటారు. అప్పుడు నన్ను ఆయన ఇచ్చిన బిరుదులు, నన్ను మెచ్చుకున్న విధానం, ఆయన ఆఖరి సినిమా అవటం, నీ దురదృష్టం బ్రదర్, నా నిష్క్రమణ నీ ప్రవేశం ఒకసారి జరిగింది అన్నాడు. అది చాలా వైరల్ అయింది. అప్పుడు ఎన్టీ రామారావు ఫ్యామిలీ అనుకున్నారు నన్ను. ఆయన అప్పటికే నన్ను తెలుగుదేశంలో ఇన్వైట్ చేశాడు. నాకు మేడ్చల్ సీట్ కూడా ఇచ్చాడు. సికింద్రాబాద్ మాది మేడ్చల్, మాది కొంపల్లి, అలవాల్ మాది. అప్పటికి నేను ఎన్టీ రామారావుని చూసి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. 4 సినిమాలు నేను హీరోగా, మరో మలుపు, ఈ చరిత్ర సరే, ఇది కాదు 3 హీరోగా చేశాను. 4వ 5వ నా దేశం లేదన్నగారు ఇప్పుడే రాజకీయాలు అవుతున్నారు. నేను 100 సినిమాలు అయిన తర్వాత వస్తా, అప్పటికీ మీరు ఉంటారు, ఎక్కడికి వెళ్ళరా అన్నాను. ఆ రకంగా వెళ్ళలేదు. కానీ లేదా వెళ్ళుంటే ఇంకో రకంగా ఉండేది. నాకు ఎప్పటికీ నాకు స్టేట్ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. మరి ఎలా సార్ ఇన్నేళ్ళు బీజేపీతో కలిసి ఎలా వర్క్ చేశారంటే ఎక్కడ అనిపించలేదా? ఇన్నేళ్ళు 33 దశాబ్దాలు దాదాపు మీరు బీజేపీతో కలిసి ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది ఆ బీజేపీ ఎంతవరకు ఇండియాకి బీజేపీ చాలా అవసరం. నేను చెప్తే వేరే రకంగా అనుకుంటారు. ప్రతి పాయింట్ ఎక్కడ డెవలప్ అయింది, దేశంలో జరిగిన అన్యాయం ఏంటి, మోడీ వచ్చి ఎలా రెక్టిఫై చేశాడు, ఎకనామికల్గా, ఆర్థికంగా, వ్యాపారం పరంగా, ఎక్స్పోర్ట్ పరంగా, ఇంపోర్ట్ పరంగా, బౌండరీ కాపాడటం పరంగా, తర్వాత మిలిటరీ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, అసలు దేశాన్ని ఎక్కడ తీసుకెళ్ళేది దిస్ ఇస్ నాట్ ద టైం. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.